హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమని కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు కిచిడి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు కిచిడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం పెసరపప్పు కిచిడి ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 ఆనియన్ చాప్ చేసి తీసుకోండి, 1 టమాటో కట్ చేసి తీసుకోండి, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 3 యాలకులు, 3 చెక్క, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 పొటాటో చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. అదేవిధంగా ఒక చిన్న క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1.5 గ్లాస్ రైస్. ఇక్కడ నేను డైలీ ఇంట్లో యూస్ చేసే నార్మల్ రైసే యూస్ చేశాను. కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకుని 1-2 సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసి 1/2 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ని యాడ్ చేసుకోండి. యాలకులు, చెక్క, లవంగం, షాహీ జీరా, బిర్యానీ ఆకు. ఇప్పుడు 1 ఆనియన్ చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసి తీసుకున్న పొటాటో పీసెస్ని, క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. పొటాటో, క్యారెట్ పీసెస్ని ఆయిల్లో 1 మినిట్ ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ని ఫ్రై చేసేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు వెజిటేబుల్స్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. 1 టమాటో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ ఉంచండి. అలా చేస్తే టమాటో సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైసు, పెసరపప్పు యాడ్ చేసుకోండి. ఈ రైసు, పెసరపప్పుని 1 మినిట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పు మొత్తం కలిపి 2 గ్లాసెస్ అయింది కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. టెన్ టు 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ పొడి పొడిగా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టిష్యూ పేపర్స్ వేసి మూత పెట్టుకొని దమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.